సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఎటువంటి స్టాక్స్ని ఎంచుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్, ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంట్రాడే స్ట్రాటజీ ఏంటి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ ఏంటి అనేది. అయితే మార్కెట్లోకి ప్రతిరోజు కొన్ని వేల మంది, లక్షల మంది వస్తూనే ఉన్నారు. మరి ఇటువంటి కొత్త వారికి ఇంట్రాడేలో ఎటువంటి స్టాక్స్ని ఎంచుకోవాలి అనే దాని గురించి మీరేం చెప్తారు? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇది చాలా ముఖ్యమైనది, అవసరమైంది. ఎందుకంటే చాలామంది డిమాట్ అకౌంట్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఓపెన్ అవ్వగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో చేయాలి, ఉత్సాహం ఉంటుంది, కొత్తగా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దాని మీద మరి ఎవరిని అడగాలి అంటే సబ్జెక్ట్ గురించి కానీ తెలిసిన వాళ్ళు ఎవరిని అడగాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని మనం ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, చేస్తే ఆయన ఏం చెప్తాడో, నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో తెలియదు. అందుకని అందరూ ఎక్కువ శాతం ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఈ యూట్యూబ్ చెక్ చేస్తూ పోతూ ఉంటారు, సెర్చ్ చేస్తూ ఉంటారు, ఏదో ఎక్కడి నుంచో ఏదో ఒకటి చూసి చేస్తారు. అయితే అలా కాకుండా ఈ మనం చెప్పే ఏదైతే మీరు అడుగుతున్న కంటెంట్ ఏదైతే ఉందో సింపుల్గా మనం ఏం చేయాలి అంటే, ఉదాహరణకి ఎవరైతే బిగినర్స్ లెర్నర్స్ ఉంటారో ఈ ఇంట్రాడే చేయాలి అంటే కొన్ని పారామీటర్స్, ఇన్వెస్ట్మెంట్ పారామీటర్స్ వేరే ఉంటాయి, ఇంట్రాడే పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఈ ఇంట్రాడే పారామీటర్స్లో మెయిన్ ఏం చూస్తామంటే వాల్యూమ్ ఒకటి చూస్తాం. వాల్యూమ్ అంటే ఏంటంటే కొనాలన్నా అమ్మాలన్నా లిక్విడిటీ అంటాం. లిక్విడిటీ అంటే ఏంది, కొనుక్కోవాలన్నా దొరకాలి, అమ్మాలన్నా అమ్ముడు పోవాలి. మార్కెట్ పెరిగినా తగ్గినా వాల్యూమ్ ట్రేడ్ కావాలి, అంటే ఎక్కువ వాల్యూమ్, అంటే మిలియన్స్ క్రోర్స్లో వాల్యూమ్ అవుతాయి. ఆ మిలియన్స్ క్రోర్స్ ల్యాక్స్లో ఏవైతే పెద్ద వాల్యూమ్ జరిగే ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ఇంట్రాడేకి సెలెక్ట్ చేయాలి. ఇంట్రాడే సెలెక్ట్ చేయాలి అంటే ఏంది, ముందు వాల్యూమ్ చూడాలి. మరి వాల్యూమ్ ఎలా చూడాలి ఏంటిది అనే దానికి బిఎస్సి సెన్సెక్స్కి వెళ్తే, బిఎస్సి వెబ్సైట్కి వెళ్తే 30 కంపెనీలు ఏవైతే సెన్సెక్స్ ఉంటాయి, నిఫ్టీ 50 ఉంటాయి 50. ఈ నిఫ్టీ 50 50, సెన్సెక్స్ 30. ఈ 30 50 ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఇంట్రాడే చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే అవే ఇక ఇంజన్లు అవి. అంటే ఏంది, లిక్విడిటీలో కానీ, వాల్యూమ్ విషయంలో కానీ, గ్రూప్ విషయంలో కానీ అవి ఇక టాప్ అనమాట. వాటి తర్వాతే మిగిలినవి. కాబట్టి ఎవరైతే ఇంట్రాడే చేద్దాం అనుకున్నారో వాళ్ళు బిఎస్సి సెన్సెక్స్కి వెళ్తే 30 కంపెనీలు ఉంటాయి. ఎర్లీ మార్నింగు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. కానీ 9 o'clockకి ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఇంకొక మార్కెట్ ఉంటుంది. అంటే ప్రీ ఓపెన్ అంటే ఓపెన్ మార్కెట్, ఓపెన్ ప్రీ అంటే ముందుగా 9కే ఉంటుంది. అయితే బిఎస్సి సెన్సెక్స్ క్లిక్ చేస్తే 9 గంటలకి గ్రీన్లో కొన్ని ఉంటాయి, రెడ్లో కొన్ని ఉంటాయి. అంటే 9 గంటలకి ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏవైతే పాజిటివ్ వస్తాయో, ఏవైతే గ్రీన్లో ఉంటాయో అవే 9:15కి వాళ్ళే మళ్ళీ లీడర్స్. ఆ స్క్రిప్ట్స్ని ఏం చేయాలి, మీరు వినాలి, పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలి. 9 గంటలకి ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏ షేర్లు అయితే బిఎస్సి సెన్సెక్స్లో టాప్ గెయినర్స్గా అంటే గ్రీన్ వచ్చేసినాయో అవి రాసుకోవాలి. మళ్ళీ 9:15 తర్వాత అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఏంది, మనం రాసింది టాప్ గెయినర్ అని ఏదైతే ఉందో అది గెయినర్గానే ఉందా, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి లూజర్ అయిందా అంటే పోయిందా అనేది మనకి ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది ఒకటి. ఇక రెండోది, ఏవైతే స్క్రిప్ట్ సెలెక్షన్ అయిపోయింది అంటే ఏంది, టాప్ గెయినర్ని ఎలా పట్టుకోవాలి. ఏవైతే ఈ 30 సెన్సెక్స్ ఉన్నాయో అది వాల్యూమ్ చెప్పక్కర్లే, ఎందుకంటే అవి క్రోర్స్లో వాల్యూమ్ జరుగుతుంది. ఎప్పుడైతే క్రోర్స్లో వాల్యూమ్ జరుగుతుందో మార్కెట్ పెరుగుతూ ఉంటే ఆ షేర్ కూడా పెరుగుతూ పోతుంది, మార్కెట్ పడుతూ ఉంటే ఆ షేరు పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మార్కెట్ పెరుగుతూ ఉందో, షేర్ పెరుగుతూ ఉందో, ఫస్ట్ సెలెక్షన్ ఏంటిది, స్క్రిప్ట్ అంటే కంపెనీ. ఇంట్రాడేకి ఏం చేయాలి, బిఎస్సి సెన్సెక్స్లోకి వెళ్ళాలి. సార్ మరి ఇంట్రాడేలో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి, అసలు ఇవంతా ఏ విధంగా చూసుకోవాలంటారు? ఓకే, ఇప్పుడు నీకు స్క్రిప్ట్ తెలిసిపోయింది అంటే ఏ కంపెనీ, ఉదాహరణకి వాళ్ళు ఉందండి టాటా స్టీల్ 9 గంటలకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఉంది, 9 గంటలకు కాదు 3:30కు కూడా టాటా స్టీలే టాప్ గెయినర్లో ఉన్నాడు, లీడింగ్లో ఉండు. అంటే ఏంది, 30లో ఎవరైతే టాప్ గెయినర్లో ఉన్నాడో పొద్దున్న 9కి, 3:30కు కూడా ఆయనే ఉన్నాడు టాటా స్టీల్. అయితే మీరు అన్నట్టు ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, మరి స్టాప్ లాస్ ఏంటి. ఇప్పుడు సపోజు టాటా స్టీల్ తెలిసింది, ఇక మనం ఎంటర్ అవ్వను. అయితే మరి ఎంటర్ అయినాక నువ్వు హై ప్రైస్లో ఎంటర్ అయినవో తెలియదు, లో ప్రైస్లో ఎంటర్ అయినవో తెలియదు,
మరి ఇక్కడ నువ్వు ఎంటర్ అయినాక అది పెరిగి పడుతుందో తెలియదు, లేదు నువ్వు కొనగానే పడటం మొదలుపెట్టింది అనుకోండి, అంటే మన మన ఐడియా ఏదైతే ఉందో మిస్ మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు టాటా స్టీలే ఉందనుకోండి ఇవాళ, ఈ టాటా స్టీల్ని ఏం చేయాలి మనము? టాటా స్టీలు ఎవరైతే ఇప్పుడు అన్ని యాప్లు వచ్చేసినాయి మీకు, సింపుల్గా ఏంటిదంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో యాప్లు, అంటే ఎవరైతే ఆ బ్రోకింగ్ ఫార్మ్లు ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్లు ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్లో చూపించేస్తాయి ఏమని, మనము ఎక్కడ కొనాలి, అంటే ఎలా కొనాలి, ఏంటిది, మనం ఆర్డర్ ఎలా పెట్టాలి, అవన్నీ మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఉదాహరణకి ఇప్పుడు టాటా స్టీల్ ఉంది. టాటా స్టీలు ఏదైతే ప్రైస్ ఉందో ఫస్ట్ ప్రీవియస్ క్లోజ్, ఈరోజు మనము మంగళవారం, సోమవారం, ఎప్పుడు బుధవారం అనుకోండి, మంగళవారం, గురువారం అనుకోండి, బుధవారం, ముందు రోజు ఒక రోజు ముందు ఇవాళ మంగళవారం, సోమవారం నాడు ప్రీవియస్ క్లోజ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి టాటా స్టీల్ ఉంది, ప్రీవియస్ క్లోజ్ వచ్చి $1103.50. అంటే ఇప్పుడు మనం చూసే టైంకి 1103 లేదు, పాజిటివ్లో ఉంది, సెన్సెక్స్ పెరుగుతుంది, 9 గంటల గ్రీన్లో ఉంది, అంటే 1103 కంటే పైన ఉంటేనే పెరిగినట్టు. 1103.50 మనం ఏం చేయాలి, కొనుక్కుంటే ఓపెనింగ్ ఇవాళ ఎంత అయిండు అంటే 1124 అయిండు ఓపెన్ 1124, కానీ ప్రీవియస్ క్లోజ్ ఎంత 1103. అంటే 1103 నిన్న 1103.5లో నిన్న క్లోజ్ అయితే ఇవాళ ఓపెన్ అయ్యి 1124, అంటే ₹21 పెరిగిండు, అంటే 2%. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చూడాలి, ఇది ఎగ్జాంపుల్, టాటా స్టీల్ అనేది 1124లో ఎంటర్ అవ్వాలనా లేదా అనేది చూడాలి. ఒకవేళ మీరు ఎంటర్ కాలేదనుకోండి, చూస్తూ ఉండి ఎంతవరకు కొంతవరకు, అంటే మళ్ళీ ఇట్లా అప్ అండ్ డౌన్లు అయితే ఉంటుంది కదా, అది చూసి ఇవాళ లోకి ఎంతకు వచ్చిందంటే 1115.35కి వచ్చింది. ఇక మనం ఏం చూడాలి, 1124లో ఓపెన్ అయ్యిండు, నిన్నటి క్లోజ్ 1103.5, మనకు పెరుగుతుందని చెప్తుంది. సెన్సెక్స్లో ఏవైతే మార్కెట్ పెరగటం మొదలుపెట్టింది, టాప్ గైనర్స్లో టాటా స్టీల్ ఉంది. సెన్సెక్స్ 30లో గ్రీన్లో 9 o'clock ప్రీ ఓపెన్ ఇదే ఉంది. 9:15కి మనం ఏం చేయాలి, ఈ 1124 కనుక కొనుక్కుంటే ఈ 1103.5ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి నిన్నటి ధర. అంటే అంతకంటే దిగిపోతే మాత్రం పడిపోతుందని అర్థం. అంటే 1124లో కొనుక్కుంటే 1103.5 స్టాప్ లాస్ నిన్నటి ధర. సపోజ్ 1124 నీకు ఎక్కువ అనిపిస్తుంది, తగ్గుద్దేమని నీకు అనిపించింది, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఒక పావుగంట అరగంట తర్వాత అది స్టేబుల్ అవుతుంది. అంటే 1124 దాటిపోవాలి అంటే ముందు ఒకసారి నిన్నటికి వాటికే ₹21 వచ్చింది కదా, అక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు ఉంటారు. ఏది, నిన్న కొనుక్కున్న వాళ్ళు 1103.5 ఇవాళ 11 నాకు చాలా ₹20 వచ్చిందని అక్కడ ప్రాఫిట్ బుక్ చేసేవాళ్ళు. అంటే ఇది ఏం జరిగింది, ఇవాళ 1115.35లోకి వచ్చింది. అంటే ఏంది, మనము 1124 కొనకపోయినా దిగుతూ వచ్చింది కదా, 1115.35లోకి వచ్చిండు. ఇక మనం ఏం చూడాలి, ఇదే టాటా స్టీల్ని కనుక మనం గ్రాఫ్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే 1103.5 నిన్నటి ధర, ఇవాళ ధర 1124 ఓపెన్ అయ్యిండు, కానీ దిగుతూ వచ్చిండు. ఎంతవరకు దిగుతూ వచ్చిండు, 1115.35 వరకు లోకి వచ్చి మళ్ళీ ఏమైండు, ఇక రాలే ఆ లో, మళ్ళీ అంటే అక్కడి నుంచి పెరగడం. ఇక మనం దాన్ని గమనిస్తూ ఉంటే 1115.35 వరకు వచ్చినంత వరకు వచ్చి మళ్ళీ పైకి పోతుంది. ఇక మనకు తెలిసిపోతుంది, ఓహో మనం టాటా స్టీల్కి అందాం అనుకున్నాం, 1124 నుంచి దిగిండు, 1115కి వచ్చిండు, నిన్న 1103.5లో క్లోజ్ అయ్యిండు. 1115కి వచ్చిన తర్వాత మరి ఇక లేకుండా లో నుంచి పైకి వెళ్తాము. మనం ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ అక్కడ ఎంటర్ అవ్వాలి. ఒకవేళ 1124 కాకపోయినా ఇక్కడ అంటే 16కో 17కో 18, నీకు 15.35 దొరకదు, ఎందుకంటే చూస్తూ ఉంటావు తప్ప మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా పైకి పోతుంది. అక్కడ ఏం జరుగుద్ది, 16కో 17కో మీరు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ ఈ 1115.35 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఈ రోజు లో ప్రైస్, అంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రీవియస్ క్లోజ్ నిన్నటి ధర బేస్ చేసుకోవాలి. ఈ రోజు పోయి వచ్చినాక లో ధర ఏదైతే ఈ రోజు లో ప్రైస్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఇక నువ్వు బై చేసినావు పైకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ హై ఎంతకు పోయింది, 1197.20కి పోయిండు. 1197.20కి వెళ్ళి క్లోజింగ్ ఇప్పుడు 1188.40లో క్లోజ్ అయ్యింది. అంటే పైనుంచి ఒక ఎంత, ఇది ₹1, ఒక ₹9 దాకా, ఇది ఒక 7.20, అదొక ₹60, ₹9 చిల్లర
పైనుంచి కిందకి వచ్చాడు అంటే ఏంది హైకి పోయి దిగుతుండు. ఇక మనం ఏం చూడాలి, ఈ ప్రతిరోజు 4 ధరలు ఉంటాయి. ఓపెన్, హై ప్రైస్, లో ప్రైస్, క్లోజింగ్ ప్రైస్. ఓపెన్ ప్రైసు ఈరోజు ఎంతకు ఓపెన్ అయ్యిండు, లో ప్రైసు ఈరోజు ఎంతలోకి వచ్చిండు, హై ప్రైసు ఈరోజు ఎంత హైకి పోయిండు, క్లోజింగ్ ప్రైసు ఇప్పుడు క్లోజ్ అయిన ప్రైసు 3:30కి మార్కెట్ అవర్స్. అలా కాకుండా మనం లైవ్లో చూస్తున్నాం. సపోజ్ ఇప్పుడు 10 చూసినాం, అప్పుడు క్లోజింగ్ అనం ఎల్టీపీ అంటాం. ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. మనం ఏ టైంలో చూస్తున్నామో ఆ టైంలో ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో దాన్ని ఎల్టీపీ అంటాం, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. అప్పుడు మనం ఏం చూడాలి, ఈ ధరను చూస్తూ మనం కొనాలి అని అనుకున్నాం. ఈ కొనేటప్పుడు మళ్ళీ దీంట్లో ఏటీపీ అని ఉంటుంది, యావరేజ్ ట్రేడ్ ప్రైస్. ఏటీపీ యావరేజ్ ట్రేడ్ ప్రైసు. ఎన్ఎస్సిలో అయితే విడబ్ల్యూఏపీ అని ఉంటుంది. విడబ్ల్యూఏపీ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైసు. ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైసు ఎల్టీపీ, ఎల్టీపీ కాదు, ఎల్టీపీ అంటేనో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఏటీపీ అంటే యావరేజ్. యావరేజ్ ట్రేడ్ ప్రైస్ అంటే సగటు ధర, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అన్న సగటు ధరే. ఈ సగటు ధర ఎట్లా వస్తుంది, ఓపెన్, హై, లో, ఎల్టీపీ ఈ 4 ధరలను డివైడెడ్ బై 4 చేసి, సిస్టమే, మాన్యువల్ లేదు, ఎప్పటికప్పుడు లైవ్లో పోతూ ఉంటుంది ధర. ధర పెరుగుతూ ఉన్నప్పుడు ఈ విడబ్ల్యూఏపీ పెరుగుతూ ఉంటుంది, ధర పడిపోతూ ఉంటే ఈ విడబ్ల్యూఏపీ తగ్గిపోతూ ఉంటుంది. ఇక మనం ఏం చేయాలి, కొనుక్కున్నారు మీరు, ఈ విడబ్ల్యూఏపీ కంటే పైనే ఉంటుంది ధర, అంటే పెరుగుతూ ఉంటే. ఈ విడబ్ల్యూఏపీ ఏటీపీ కంటే ఎంతవరకు పైన ఉంటుందో అంతవరకు మీకు సేఫ్. ఎప్పుడైతే ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతుందనుకో, మరి ఇప్పుడు ఇవాళంటే వన్ వే అంటే ఏంటి, గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యిండు, ఆ గ్యాప్ అప్ 3:30 వరకు కూడా కంటిన్యూగా హైలోనే క్లోజ్ అయ్యింది కాబట్టి వన్ వే అంటాం. అలా కాకుండా ఇప్పుడు ఈ ఏటీపీ ఏదైతే విడబ్ల్యూఏపీ ఉందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సపోజ్ మీరు కొన్నారు 1124 కొన్నారు అనుకోండి, ఉదాహరణకు ఓపెనింగ్లో ఏటీపీ ఏదైతే ఉందో అంత ఉండదు, అప్పుడు 1120, 21 ఉంటుంది, అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సపోజ్ 1140 అయింది, ఏటీపీ అంత ఉండదు, 1130, 35 ఉంటుంది. ధర పెరుగుతున్న కొద్దీ ఏటీపీ కూడా పెరుగుతూ వస్తుంది. ఇక మీరేం చేయాలి, ఈ సగటు ధరని స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ దిగేటట్టుందంటే అంతకంటే దిగిపోతే మనము ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఇంట్రాడే కనుక 1-2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఒక స్క్రిప్ట్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫేవరెట్ ఉంటాయి, కొంతమందికి ఎల్ఎన్టీ ఉంటుంది, కొంతమంది టాటా గ్రూపులు ఉంటాయి, కొంతమంది టీసీఎస్ ఉంటుంది, కొంతమందికి రిలయన్స్ మీద ఉంటుంది. ఇలా ఏదైతే ఏం చేయక్కర్లేదు, బీఎస్సీ సెన్సెక్స్కి వెళ్ళి టాప్ గెయినర్స్ 1-2 చూసుకొని, 1-2 ఫస్ట్ 3-4 చూసుకొని ఒక నోట్బుక్ మీద రాసుకొని ఒక పేజీ పెట్టి ఓపెన్, హై, లో, ఏటీపీ, ప్రీవియస్ క్లోజ్ ఇట్లా రాసి ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, పక్కన రిమార్క్స్ కూడా రాసుకోవాలి. మీరు ఏమని, నువ్వేమనుకుంటున్నావు లోపల, ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ అయిందా లేదా, పెరుగుతుందా లేదా, గ్రాఫ్ గీస్తే వారం గల్లక మీకు ఇంట్రాడేలో అయిపోతారు సింపుల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఎటువంటి స్టాక్స్ ఎంచుకోవాలి, అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఇంట్రాడే పట్ల ఎటువంటి స్ట్రాటజీస్ని తెలుసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.